హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తినే విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకునే స్నాక్స్ చేసుకుందామండి. పొటాటో రోల్స్. మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈజీగా ఈ స్నాక్స్ చేసేసేయచ్చు. చేయడం అంత ఈజీ. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్తో కానీ లేకపోతే ఉత్తవి అలాగే కానీ తినేయచ్చు. ఈ స్నాక్స్ చేయడానికి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి రుచికి తగిన ఉప్పు, కొద్దిగా వాము, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి మొత్తం పిండికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. పూరీ పిండి మాదిరి గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వలన పిండి సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇక్కడ నేను 5 పొటాటోస్ తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చాలా మెత్తగా ఉడికిపోవాలి. ఇవి చల్లారిన తర్వాత పొట్టి తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఎలా చేసుకున్నా ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్ కొద్దిగా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి మొత్తం పొటాటోస్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. చేతిలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వలన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పిండి కూడా బాగా మెత్తగా నానిపోయింది. మనం కలుపుకున్నప్పుడు గట్టిగా కలుపుకున్నా కూడా నానిపోయిన తర్వాత కొద్దిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు వాటిని పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలి. మనం 2 చపాతీల పిండి ఎంత అవుతుందో అంత ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండను ఆయిల్లో అద్దుకొని ఈ విధంగా రుద్దుకోవాలి. చపాతీల మాదిరి పల్చగా కాకుండా పూరీ మాదిరి కొద్దిగా మందంగా ఉండే విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పొటాటో మిశ్రమాన్ని బాగా అప్లై చేసుకోవాలి. పల్చగా అప్లై చేసుకోవాలి. మందంగా అప్లై చేసుకోకూడదు. మొత్తం అంతా అంటే విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఈ విధంగా చేసుకున్నట్లయితే విడిపోకుండా ఉంటుంది. బాగా అంచులన్నీ అతుక్కుంటాయి. ఇప్పుడు నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని తీసుకొని ఈ ఉండలను కొద్దిగా ప్రెస్ చేసుకొని పైన పొడిపిండి వేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. లైట్గా చేత్తో ప్రెస్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. ఈ విధంగా పొడిపిండి వేసుకోవడం వలన మనం డీప్ ఫ్రై చేసినప్పుడు
లోపల ఉన్న స్టఫ్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన ఉండలన్నిటినీ కూడా రోల్ చేసుకొని పొటాటో అప్లై చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మునిగే విధంగా వేస్తే సరిపోతుంది. ఇవి ఆయిల్ ఎక్కువగా పీల్చవండి, తక్కువగానే పీల్చుకుంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెండు వైపులా అటు ఇటు కలర్ మారే విధంగా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి, కడుపు నిండా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన వాటినన్నిటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రోల్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చేసుకోవడం చాలా సింపుల్ అండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.